సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటంటే బాబాగారు సందేశం. ఈరోజు మన బాబాగారు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటే, బిడ్డ నా మీద కోపంగా ఉన్నావు కదా తల్లి, నా బిడ్డకి సమాధానం చెప్పాలి అనే వచ్చానమ్మా. నీ కోపమంతా పోయి సంతోషించే ఒక చక్కని సందేశాన్ని నీకు అందించాలని వచ్చాను తల్లి. వింటావు కదా బిడ్డ, ఆఖరి వరకు విని తల్లి అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఇవాళ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు అనేదంతా మన బాబాగారి మాటల్లోనే విందాము. మరి ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఇవాళ బాబాగారి సందేశం. బిడ్డ నిన్ను చూడాలనే వచ్చానమ్మా. నీ కోరిక తీరుతుంది తల్లి. మంచి రోజులు వస్తున్నాయి, ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు అని చెబుతున్నాను కదా బిడ్డ. నువ్వు ఆ క్షణం సరే బాబా అని ధన్యవాదాలు చెబుతున్నావు, కానీ ఆ తర్వాత మాత్రం ఏమీ జరగటం లేదని, అసలు ఏమైనా జరుగుతుందా లేదా, ఎప్పుడు జరుగుతుంది అని డీలా పడిపోతున్నావు కదా తల్లి. బాబా ఇలాగే చెబుతూనే ఉన్నావు కానీ ఏమీ జరగటం లేదే అని నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా తల్లి. అందరిలాగే నువ్వు కూడా నన్ను ఏమారుస్తున్నావా బాబా అంటూ చాలా సందేహంగా నా వైపు చూస్తున్నావు కదా బిడ్డ. నా మాట వింటున్నావా లేదా, లేకపోతే ఏడిపించి నన్ను వేడుక చూస్తున్నావా తండ్రి అంటూ ఈ బాబాని అడుగుతున్నావు కదమ్మా. ఇదిగో నా మీద నీకు ఎక్కువగా కోపం ఉంది అని తెలిసినా కూడా నీతో మాట్లాడాలనే వచ్చానమ్మా. నీ కోపాన్నంతా సమాధానపరుస్తాను బిడ్డ. నా బిడ్డ నా మీద కాక ఇంకెవరి మీద కోపాన్ని చూపిస్తుంది తల్లి. నా మీద నీకున్న ఆ అధికారం చూసి నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. అవునమ్మా, బిడ్డలు తల్లిదండ్రి దగ్గర కాక ఇంకెవరి దగ్గర కోపాన్ని సంతోషాన్ని చూపించగలరు చెప్పు? నువ్వు నా బిడ్డవి కదా, ఆ అధికారం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నేను నిన్నే కదా బాబా పూజిస్తున్నాను. ఎందుకు బాబా జరగటం లేదు, నా విషయంలో ఎందుకు అన్నీ ఆలస్యం చేస్తున్నావు, జరిపించు బాబా అని అడుగుతున్నావు కదా. సరేలే తల్లి, కష్ట సమయంలో భగవంతున్నే కదా అడిగే అవసరం అనేది ఉంటుంది, కోపగించుకునే హక్కు అనేది కూడా ఉంటుంది. భగవంతుని సహాయం అనేది తీసుకోవాలి తల్లి. ఇలాంటి సమయంలో నా చేయి వదలకు బిడ్డ. కష్ట సమయంలో ఎక్కువ చిక్కుల్లో ఉన్నప్పుడు నా చేయి గట్టిగా పట్టుకో తల్లి. ఎలాంటి సమయంలోనైనా సరే బిడ్డ, నీకు మనసు బాధ కలిగినప్పుడు నా ఒడిలో తలపెట్టుకొని సేద తీర్చుకో తల్లి. నీ మనసులో ఉన్న బాధని ఎవరితో చెప్పుకోలేక నీ మనసు చాలా కృంగిపోతున్నది. ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుందని ఎదురు చూసి చూసి విసిగిపోయి ఉన్నావు కదమ్మా. నువ్వు దురదృష్టవంతురాలివి అని వాళ్ళు వీళ్ళు అనే మాటలు నీ చెవున పడుతున్నాయి. నువ్వు చాలా బాధపడుతున్నావు కదా తల్లి. నీ పరిస్థితికి నువ్వు ఏమీ చేయలేకపోతున్నావమ్మా, ఏమీ తోచటం లేదు. దీనికి అంతటికీ కారణం నువ్వే బాబా. ఎన్నిసార్లు అడుగుతున్నాను, చేశావా బాబా అని నా మీద చాలా కోపడుతున్నావు కదమ్మా. నీ కోపానికి కూడా ఒక న్యాయం అనేది ఉందిలే తల్లి. నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను బిడ్డ. ఎప్పుడూ నీ జీవితంలో జరిగేటివి జరుగుతూనే ఉన్నాయి. నీ కోసం తెర వెనకాల నేను చేయాల్సిందేదో చేస్తూనే ఉన్నాను, కానీ నీ కళ్ళకు కనిపించేందుకు కొంత సమయం అనేది పడుతుంది బిడ్డ. నీ జీవితంలో ఏది జరగాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అందుకు కాస్త సమయం అనేది ఎదురు చూడాల్సి ఉంటుంది బిడ్డ. అప్పటి వరకు కూడా నాతో నువ్వు గొడవ పడుతూనే ఉండు, నన్ను ప్రశ్నిస్తూనే ఉండు, కానీ నా నుంచి ఎప్పుడూ దూరం కావద్దు తల్లి. ఈ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం. జరిగేదేదో జరగనివ్వమ్మా. తీపో చేదో దానిని నువ్వు రుచి చూడు. అన్నింటినీ కూడా అలవాటు చేసుకొని తట్టుకొని ఉండే శక్తి అనేది నీలో తెచ్చుకో. అంతేకాని నిరుత్సాహంగా కృంగిపోవద్దు తల్లి. ధైర్యంగా ఉంటేనే కదా విజయం అనేది లభిస్తుంది. ఒకటి మనకు ఎప్పుడు ఎదురొచ్చి ఇవ్వదమ్మా, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. ఈ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. కష్టకాలంలోనే ఈ సాయి తండ్రి చేయి గట్టిగా పట్టుకోవాలి తల్లి. కష్టం అనేది కలకాలం జీవితంలో ఉండిపోదు. కష్టము సుఖము అన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడాలి. కష్టాన్ని ఎంత ఇష్టంగా ఎదుర్కొంటామో అంతటి సుఖం మన జీవితంలో వస్తుంది తల్లి. ఇప్పటికైనా సరే నా మీద కోపం పోయిందా తల్లి? నా మీద నీ కోపం అనేది చిరుగాలి వంటిదేలే, నాకు తెలుసు. నువ్వేం దిగులు పడద్దు, బాధపడద్దు తల్లి. ఈ సాయి తండ్రి మీద కోప్పడద్దు. నీకు అన్ని సంతోషాలను త్వరలోనే అందిస్తాను తల్లి, నన్ను నమ్ము అంటూ
ఈరోజు మన బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. నిజంగా ఫ్రెండ్స్, మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చెప్పలేని కష్టం వస్తుంది. అలాంటి సమయంలోనే మనము సాయి నన్ను వదిలేశాడు, సాయి నన్ను పట్టించుకోవటం లేను, ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, ఎన్నిసార్లు బాబాకి చెప్పుకున్నాను, అయినా ఈ బాబా నన్ను పట్టించుకోవటం లేదని మనం అనుకుంటాం. కానీ అలాంటి సమయంలోనే సాయి గట్టిగా మన చేతిని పట్టుకుంటాడు. లేదంటే మనకు వచ్చే కష్టాల నుంచి మనం తప్పుకొని మళ్ళీ మనిషిగా తట్టుకుంటామా చెప్పండి? అదంతా మర్చిపోయి సాయి నన్ను వదిలేశాడని సాయి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే ఈరోజు బాబా గారు, నా మీద కోప్పడద్దు తల్లి, నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను, కష్టాల్లో నా చేయి గట్టిగా పట్టుకో, నాకు దూరం కావద్దని ఒక చక్కని సందేశం అందించారు.